Hi, hello everyone. Good morning. Welcome to my channel All About Experience. ఇవాళ నేను మీతో నా సండే రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. ఐ స్టార్టెడ్ మై డే విత్ మార్నింగ్ వాక్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత అందరికీ ఇడ్లీ చేసేసాను ఫాస్ట్గా అయిపోతుందని. ఐ వాజ్ జస్ట్ వండర్, ఇది ఇడ్లీ బ్యాటర్ కాదు, దోశ బ్యాటరే. అయినా కూడా ఇడ్లీస్ ఈసారి చాలా బాగా వచ్చాయి. మేబీ కొంచెం దోశ పిండి కొంచెం బరకగా పట్టించాననమాట. సో దట్స్ వై నాకు కూడా మంచిగా అనిపించింది. రియలీ ఇట్ కేమ్ అవుట్ వెరీ నైస్లీ. చాలా స్పాంజీగా ఉండింది అనమాట ఇడ్లీ బ్యాటర్తో చేసిన దానిలాగానే. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. అలా ఫినిష్ చేశాను. తర్వాత వీ ఆర్డర్డ్ ఫ్యూ థింగ్స్ ఇన్ జెప్టో అనమాట. ఈ డైరీ మిల్క్ ట్రీట్స్, బింగో, ఆదిల్ కోసం ఆర్డర్ చేసాం. అలాంగ్ విత్ దట్ నాకు టొమాటోస్ అండ్ ఆనియన్స్ లేకపోయిండే యాక్చువల్గా లంచ్ ప్రిపరేషన్కి. సో జెప్టోలో ఆర్డర్ చేశా. ఇలా ఎంతమంది నాలాగా లాస్ట్ మినిట్ పర్చేజెస్ చేస్తారు బిఫోర్ కుకింగ్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నిజంగా నాకైతే జెప్టో చాలా హెల్ప్ అవుతుందండి ఇలాంటి సిచ్యువేషన్స్లో. తర్వాత అన్నీ చాప్ చేసుకుంటున్నాను ఫర్ బిర్యానీ. ఇవాళ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ దమ్ బిర్యానీ అనమాట, కుక్కర్ స్టైల్ దమ్ బిర్యానీ. సో కొత్తిమీర, పుదీనా అండ్ ఇలాగా చిల్లీకి కూడా అన్నిటికీ స్లిట్స్ పెట్టేసుకున్నాను. అండ్ టొమాటో కూడా కొంచెం చాప్ చేసుకున్నాను. నేను ఈ స్టైల్ ఆఫ్ దమ్ బిర్యానీకి నేను టొమాటో కూడా యాడ్ చేస్తాను, చూపిస్తాను చూడండి. చాలా వేరియేషన్స్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. ఐ విల్ షేర్ ఆల్ ఆఫ్ మై రెసిపీస్. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. వితౌట్ ఫ్రైడ్ ఆనియన్స్ వీ కాంట్ ఇమాజిన్ ద దమ్ బిర్యానీ కదండి. సో ఇలాగ కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం ఎమ్మీగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. ఇది కూడా వన్ ఆఫ్ ది స్మాల్ టిప్. ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం పికింగ్ షేడ్ వచ్చిన తర్వాత ఆనియన్స్ బాగా కదుపుతూనే మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి అండ్ ఈవెన్గా కూడా ఫ్రై అవ్వవు అనమాట. సో అలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి చాలు. ఇంకా ఎక్కువ మనకు డార్క్గా అయిపోయిందంటే మాడిపోతుంది అనమాట. అండ్ అగైన్ హీట్ ఆయిల్ ఉంటుంది కదా, అందువల్ల ఇలా చికెన్ నీట్గా వాష్ చేసేసుకుని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాంగ్ విత్ దట్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ చిల్లీ పౌడర్తో పాటు కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ జింజర్ గార్లిక్ కూడా, అంటే కొంచెం మనం అంటే రఫ్గా అలా గ్రేట్ చేసిన లాగా అనమాట, కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవచ్చు, లేదంటే ఖాళీ చిల్లీ పౌడర్ వర్షన్ అనమాట ఇది. అలాంగ్ విత్ దట్ కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసాను. జీరా పౌడర్ లేదు, అయిపోయింది, గ్రైండ్ చేసుకోవాలి. సో ఐ మిస్డ్ ఇట్ యాక్చువల్లీ. అది ఉంటే ఇంకా ఎమ్మిగా ఉంటుంది చాలా. ఎక్కువ కూడా వేయకూడదు, ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే కూడా చాలు ఈ క్వాంటిటీకి. ఐ మీన్ లైక్ ఒక హాఫ్ కిలోకి అనమాట. 1 కిలోకి అయితే ఒక స్పూన్ రఫ్లీ, నాట్ ఫుల్లీ ఆల్సో. ఇంకా కొంచెం కర్డ్ యాడ్ చేశాను మ్యారినేషన్ కోసం అనమాట. సో అలాగా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మనము జింజర్ గార్లిక్ పేస్ట్ నేను తర్వాత యాడ్ చేస్తాను. చూడండి, మనము అప్పుడు తీసేసాము ఆ కలర్లో ఉన్నప్పుడు. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఆయిల్లోనే ఈ కలర్ వచ్చేసిందంటే మనము తీసేసిన తర్వాత ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మాడిపోతుంది అనమాట. అండ్ ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం మాడిన వాసన వస్తుంది. సో మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు. దమ్ బిర్యానీకి టోటల్ టేస్ట్ డిపెండ్ ఆన్ దిస్ ఓన్లీ. ఎంత మంచిగా ఆనియన్స్ వేసుకుంటాము, ఫ్రైడ్ ఆనియన్స్, ఈ దమ్ బిర్యానీ అంత బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా స్వీట్గా అయిపోతుంది. సో మైండ్ ఇట్, మనకు తగిన క్వాంటిటీకి సరిపడేటట్లు వేసుకోవాలి. ఐఎమ్ యాడింగ్ ఫ్యూ టొమాటోస్ ఆల్సో. మనం ఇక్కడ కర్డ్ కూడా యాడ్ చేసాం, ఇది కూడా కొంచెం టాంజినస్ని ఇస్తుంది. బట్ స్టిల్ నాకెందుకో ఇలాగ టొమాటో యాడ్ చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. సో యాడ్ చేస్తాను, అది కూడా కొంచెము చూసుకొని, ఒక హాఫ్ టొమాటో అంతే. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరిగింది మనం యాడ్ చేసుకోవాలి, చాప్ చేసుకుందనమాట. సో అలాంగ్ విత్ దట్ ఈ ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసామో ఆయిల్ ఉంటుంది కదా, ఫ్లేవర్డ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు ఇక్కడ నేను ఆచి బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇంతకుముందు ఎవరెస్ట్ యూస్ చేసేదాన్ని. ఎవరెస్ట్ ఈజ్ మై ఫేవరెట్ బిర్యానీ పౌడర్ అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే ఇది కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది, మనం కాన్షియస్గా వేసుకోవాలన్నమాట. సో ఇలా అనమాట. తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాను, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని లైట్గా వేయించేసుకున్నాను.
వెంటనే మ్యారినేటెడ్ చికెన్ కూడా వేసేసుకొని కుక్కర్లో కొంచెం కదుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. సో దట్ మనము ఒక 15 మినిట్స్‌లో బిర్యానీ రెడీ చేసేయొచ్చండి. 15-20 మినిట్స్‌లో ఫాస్ట్‌గా. సో పక్కనే ప్యారలల్‌గా నేనేం చేసుకుంటున్నాను లిడ్ చేసిన తర్వాత బగారా రైస్ అంటే రైస్ కొంచెం బాగా చప్పగా లేకుండా స్పైసీగా ఉండడానికి ఇలాగ చేస్తాను నేను. సో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్ కొంచెం సాట్యూట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. సాజీరా లాస్ట్‌లో వేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది గుర్తుపెట్టుకోండి. అలా కూడా కొంతమంది వాటర్‌లో వేసేస్తారు. బట్ నేను అన్నీ ఫ్రై చేసి వేస్తున్నాను. ఎక్సెప్ట్ దిస్ కొత్తిమీర, పుదీనా అనమాట. సో, ఇలాగా ఉంటుందనమాట. సో, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి రైస్‌కి చాలా బావుంటుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఈ స్టైల్‌లో చేసే బిర్యానీ అనమాట. సో, ఒక పక్క రైస్‌కి ఇలా వాటర్ పెట్టేసాను. ఇంకొక పక్క ఇదొచ్చి క్యాష్యూ అండ్ మలై ఉంటుంది కదా! మిల్క్‌లో ఉండే మలై 2 మిక్సీ పట్టించాను. అది యాడ్ చేశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్ ఇన్ గెట్టింగ్ దిస్ యమ్మీ టేస్ట్ అనమాట టు దిస్ బిర్యానీ. అది యాడ్ చేస్తే బావుంటుంది. లాస్ట్ మూమెంట్‌లో యాడ్ చేయాలి. లేదంటే బాగా అడుగంటుతుంది. మాడుతుందనమాట కింద. సో, తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక పక్క నేను ఈ క్యాష్యూ పేస్ట్ ఏసుకొని దాన్ని కొంచెం అలా ఉడకడానికి వదిలేసాననమాట. పచ్చివాసన అంతా పోతుంది కదా క్యాష్యూలో కూడా. సో, అది అనమాట. క్రీమీ టెక్స్చర్డ్‌గా ఉంటుంది. తింటుంటే అసలు చాలా బావుంటుందండి. పీస్ లైక్ విల్ బీ హ్యావింగ్ దట్ మసాలా యమ్మీ టేస్ట్ అనమాట. క్రీమీ టేస్ట్. మళ్ళీ కొంచెం కసూరి మేతి కూడా నేను వేసుకున్నాననమాట ఈ చికెన్ మిక్స్చర్‌లో. సో, ఆ తర్వాత కొంచెం అమూల్ క్రీమ్ కూడా యాడ్ చేశాననమాట. ఈ క్రీమ్, ఈ క్యాష్యూ పేస్ట్, ఈ కసూరి మేతి వల్ల దీనికి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. ఈ క్రీమ్ వేసిన తర్వాత అంత ఎక్కువగా వేయించకూడదు. సిమ్‌లో పెట్టుకొని ఊరికనే అదంతా మెల్ట్ అయిపోయేంత వరకు ఆగాలనమాట అంతే. ఆ తర్వాత నేనేం చేశాను చికెన్ కొంచెం ఎక్కువగానే ఉంది. కొంచెం ఈ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత బౌల్‌లోకి కర్రీలాగా తినొచ్చు అనేసి కొంచెం చికెన్ పక్కకు తీసేసుకున్నాననమాట. ఇంకా మిగతా ఈ చికెన్‌కి నేను ఈ రైస్‌ని దమ్ పట్టిచ్చేస్తున్నాను. కొంచెమే రైస్ చేశానండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేశానంతే. ఇలాగా రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత ఇలా చూసుకోవాలి. మెత్తగా ఉండాలి. కొంచెం ఒక 70% అలా ఉడికింటే కూడా చిన్న పిల్లలుంటే చాలా పొడిగా ఉంటుందండి. తినలేరు. గుర్తుపెట్టుకోండి. ఇలా మెదిపితే మెత్తగా తగలాలనమాట మనకి. ఇలాగా నేను వార్చేసుకొని రైస్‌ని నేను ఈ బిర్యానీకి దమ్ ఇచ్చేస్తున్నాననమాట. ఇంకొక లేయర్ నేను 2 లేయర్స్ యాడ్ చేశాను. కాకపోతే కొంచెం లేయర్ అలా పెట్టుకొని ఒక 2, 3 లేయర్స్‌గా కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పెట్టుకున్నాను నేను. సో, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా గార్నిషింగ్‌కి వేసేసుకున్నాను. కొంచెం ఘీ కూడా యాడ్ చేశాను. ఇలాంటప్పుడు కూడా మనము కొంచెం క్రీమ్‌ని యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా యమ్మీగా ఉంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. ఏమంటారు ఆ కర్రీకే యాడ్ చేసేసాననమాట బిఫోర్ దమ్ పట్టే ముందే. ఆదిల్ ఈ స్మెల్ పట్టి వచ్చేసాడు. ఐయామ్ హంగ్రీ అని చెప్తున్నాను. ఇంకొక 5 మినిట్స్‌లో ఇట్ విల్ బీ రెడీ అనేసి. 20 మినిట్స్‌లోనే మనం ఈ బిర్యానీని రెడీ చేసేయొచ్చండి. ఇఫ్ ఆల్ థింగ్స్ ఆర్ రెడీ అన్నీ చాప్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకు రెస్టారెంట్స్‌లో దొరికే బిర్యానీస్ అస్సలు వేస్ట్ అనమాట. నాకైతే అస్సలు ఇష్టమే ఉండదు. ఆఫ్టర్ ఐ లెర్న్ కుకింగ్ అనమాట. సో, నేను ఇలానే ఇంట్లో చేస్తాను. మా వాడైతే నా బిర్యానీకి ఫ్యాన్ అసలు. సో, చూడండి టెక్స్చర్ కూడా మీకు ఈ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ అంత ఎక్కువ మసాలా లేకుండా క్రీమీగా చూడండి ఎంత పొడిగా వచ్చిందో రైస్ కూడా. నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండోయ్. మీకు ఆ క్లిప్పింగ్ ఉందో లేదో నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఊరికే ఒక 2 డ్రాప్స్ అనమాట. నేనేమి మిల్క్‌లో యాడ్ చేయలేదు. జస్ట్ అలాగే స్ప్రింకిల్ చేశాననమాట. జస్ట్ లైట్‌గా ఈవెన్ గ్రీన్ కలర్ ఉంటే కూడా వేసుకుంటే బావుంటుంది. బట్ స్టిల్ ఇట్స్ లుకింగ్ యమ్మీ గుడ్ అనమాట. సో, ఈ చికెన్ చూడండి నేను సెపరేట్ చేసింది. ఈవెన్ వీ కెన్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ చపాతీ ఆర్ నాన్ అలాంగ్ విత్ దిస్ గ్రేవీ ఆల్సో. మళ్ళీ సెపరేట్‌గా కర్రీ వండాల్సిన అవసరం లేదనమాట. దిస్ ఈస్ ద స్మాల్ టిప్. నేను ఇలా స్మార్ట్‌గా చేసేసాను. సో, అలాంగ్ విత్ దట్ నేను రైతాతో ఈ బిర్యానీ సర్వ్ చేసేసాననమాట. సో, లంచ్ అయితే అలా ఫినిష్ చేసాం. కొంచెం సేపు అలా పడుకున్నాం టీవీ చూస్తూ. చూసిన తర్వాత ఈవినింగ్ వి హ్యాడ్ సమ్ చాక్లేట్ కేక్ అనమాట. రిచ్ చాక్లేట్. మా వాడికి చాక్లేట్ కేక్ అంటే చాలా ఇష్టం. ఫ్రమ్ కేక్ అండ్ క్రీమ్. సో, తింటూ ఉన్నామనమాట. వాడితో పాటు ఛాన్స్ దొరికింది కదా అని నేను కూడా బాగా తినేస్తూ ఉంటాను. ఐయామ్ ఆల్సో ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేక్స్.
తర్వాత మా వారు కొన్ని ఫ్రూట్స్ పట్టుకొచ్చారు అప్పుడే. ఇంకా సర్దలేదవి. ఇంకా అవి సర్దుదామని ఓపెన్ చేస్తున్నాననమాట ఈవినింగ్. సో, ఈ గ్రేప్స్ అండ్ ఆదిల్‌కి చాలా ఇష్టము. సో, తెప్పించాను. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో అండి. ఈ వింటర్ సీజన్‌లో ఈ డేట్స్ వస్తాయి కదా! రెడ్ అండ్ యెల్లో కచ్చా డేట్స్. ఐ లైక్డ్ ఇట్ సో మచ్. తీసుకొచ్చారు. నాకైతే చాలా చాలా ఇష్టం. అలాగే జాంపళ్ళు, యాపిల్, పొమోగ్రానేట్ అన్నీ తీసుకొచ్చారనమాట. సో, వీక్ అంతటికి సరిపోతుంది. ఈ వీక్ ఈ పళ్ళు సోర్స్ చేశామనమాట. సో, వీక్ అన్నీ అలాంగ్ విత్ ద సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ మై ఫ్యామిలీ, ఐ మీన్ లైక్ ఫర్ మై కిడ్డో. సో, మనం ఫ్రూట్స్ బాగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే పనిగా తింటే కూడా క్యాలరీస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటుందండి. సో, మన డైట్‌తో పాటు కొంచెం కాన్షియస్‌గా ఈ ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి డైజెస్టివ్ హెల్త్ కూడా బావుంటుందనమాట. So, this is how we enjoyed our Sunday. Please like, share, and subscribe. Share among your friends and family. Press the bell icon for more content. Thank you. Bye bye.